హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు టేస్టీగా ఉండే సింపుల్ వేలో చేసే పీతల కర్రీ అనేది చేసి చూపిస్తాను. క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెస్టారెంట్ల కన్నా ఇంట్లో చేసేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ మెథడ్లో చేసి చూపిస్తాను. మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే, ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. టింగ్ టింగ్. ఫస్ట్ దీని కాళ్ళు ఉంటాయి కదా, ఇలా ఉంటుంది. కంప్లీట్ పీత అనేది ఇలా ఉంటుంది. మీరు క్లియర్గా చూడండి. దీంట్లో కాళ్ళు అనేది ఇది చాలా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. అవి కర్రీలో మస్ట్ అండ్ షుడ్ మనం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఈ ముందు ఉన్న ఈ కాళ్ళను తీసేయాలి. ఎందుకంటే వాటిల్లో ఎటువంటి మెటీరియల్ అనేది ఉండదు, కంప్లీట్గా ఎంటీ ఉంటుంది కాబట్టి మనం ఇవి తీసేసుకుని లెగ్స్ వీటిల్లో కొంచెం మాంసం ఉంటుంది అన్నమాట, సాఫ్ట్ మెటీరియల్. అది కర్రీ వండిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇలా ఉంటుంది కదా, దీన్ని తీసేయాలి. ఇది ఎందుకు ఉంటుంది అంటే ఇది ఆడపీత అయితే ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో గుడ్డు అనేది ఉంటుందని మనకు తెలుస్తుంది, ఆడపీత అనమాట ఇది. అదే మగపీత అయితే ఇది అనేది ఉండదు, ఎక్స్ట్రా పాయింట్. తర్వాత దీన్ని ఇలా సపరేట్ చేయాలి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని ఇలా పట్టుకొని సపరేట్ చేయాలి. ఇది ఇలా సపరేట్ చేసేసి దీన్ని వేస్టేజ్ తీసి పడేస్తాము. కొంతమంది ఇది కూడా తీసుకొని వండుకుంటారు, నేనేం తీయట్లేదు. ఓకే, ఈ ఎక్స్ట్రా మెటీరియల్ అనేది ఇలా తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కంప్లీట్ అయింది. అంతే, దీన్ని నీట్గా కడిగేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా. కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ వాటర్ కింద పెట్టకూడదు. గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో వేసుకొని నీట్గా స్మూత్గా కడుక్కోవాలి. ఎక్కడైతే మనం ఫాస్ట్గా చేసేస్తామో ఇదంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది, అప్పుడు కర్రీ టేస్ట్ అనేది ఉండదు. కాబట్టి ఈ స్మూత్ని మిస్ చేయకుండా మనం కర్రీ వండుకోవాలి. మళ్ళీ ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ లెగ్స్ నేను సపరేట్ పెట్టుకున్నాను చూడండి. నెక్స్ట్ ఇవి తీసేయాలి. తర్వాత ఇది తీసేయాలి. అన్ని ఇదే విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ వేస్తున్నాను చూడు. జీలకర్ర వేసుకోవాలి. ఎందుకంటే మొత్తం కలిపి ఒకసారి కడగడం వల్ల ఆ స్మూత్ మెటీరియల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఇది సపరేట్గా కడుక్కోవాలి. నేను 4-5 సార్లు కడిగేస్తాను, మీకు చూపించడానికి 4 సార్లు కడిగేస్తాను. కడిగినాక ఇట్లా చూడండి, ఇందులో ఇట్లా మూవబుల్గా ఒక లెగ్ ఉంటుంది కదా, ఇదిగోండి. ఇది మూవ్ అవ్వదు, ఇది మూవ్ అవుతుంది. ఈ మూవ్ అయ్యేదాన్ని ఇలా తీసేయాలి. ఎందుకంటే మనం కర్రీలో వేస్తే దీని లోపల నుంచి కర్రీ అనేది వెళ్ళి ఇది చాలా టేస్టీగా తయారవుతుంది. దీని నుంచి ఈ లోపల వరకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ సైడ్ది మనం కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అన్నిటికీ నేను కట్ చేస్తున్నాను. ఇంకోండి, ఇలా తీసేయాలి.
అలా 3-4 టైమ్స్ వీటిని క్లీన్ చేసుకోవాలి చాలా నెమ్మదిగా. ఓకేనా? పసుపు వేసేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. కారం వేసుకోవాలి. కారం కలుపుకోవాలి. కారం కూడా మంచిగా వేయాలి. ఒక 2 minutes. ఇది చింతపండు గుజ్జు. చింతపండు గుజ్జు పోసుకున్నాం. వేయాలి. వేయండి. ఇది ఇలా అంటే అవుతుంది. అలానే వల్ల ఇది టేస్ట్ వస్తుంది.
ఇదిగోండి ఇంకా దగ్గర వరకు ఉడికించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ధనియాల పొడి, కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీ చిక్కగా రావాలండి, చేపల పులుసు కన్నా చిక్కగా రావాలి. ఇలా రావాలి. ఇంకా దగ్గరకు ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది. నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇదిగోండి గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఆయిల్ ఇట్లా పైకి వచ్చేసేయాలి, అంటే కర్రీ ఫినిష్ అయింది. ఇంకా దగ్గరకు వస్తే ఇంకా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎలా ఉందో. కలర్ కానీ ఇలా స్ట్రక్చర్ కానీ ఇలా ఉంటుంది కర్రీ. చెప్పాను కదా, ఇక్కడిది మనం కట్ చేయడం వల్ల ఇందులో నుంచి గుజ్జు లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది లోపలిని. ఓకే, టేస్ట్ చాలా బాగుంది. గరం మసాలా అన్నీ సెట్ అయ్యాయి, చాలా బాగుంది. ఇదిగోండి కంప్లీట్గా ఉడికిపోయిన ఇది ఎలా ఉంటుంది. ఇది ఎగ్ అనమాట. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, చూపిస్తున్నాను. ఇది ఇలా తీసుకోవాలి. మీకు చెప్పాను కదా, ఇది వైట్ షెల్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఎటువంటి ముళ్ళులు ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. చాలా బాగా కుక్ అయిందండి. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.